అక్క ఈ రోజు కూడా నేను కాలేజ్కి బస్సులోనే వెళ్ళిపోతాను. నువ్వు బయలుదేరక్క. ఎవరతను? అక్క చదువా కాండోమా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. అక్క నన్ను క్షమించక్క. ఇక మీదట అతనితో తిరగనక్క. నన్ను నమ్మక్క ప్లీజ్ అక్క. మనలాంటి ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళం చదువుని మాత్రమే ప్రేమించాలమ్మా. జీవితంలో గెలిచావంటే నిన్ను ప్రేమించటానికి 1000 మంది పోటీ పడి మరీ వస్తారు. అప్పుడు నిర్ణయించుకో నీ భవిష్యత్తుకి ఎవరు లైఫ్ పార్ట్నర్ అని. ఇప్పుడు నీ వయసు అది కాదమ్మా, చూసి నడుచుకో. నేను నీతోనే ఆటోలో వస్తానక్క. పర్వాలేదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు బస్సులోనే వెళ్ళు. ఈ విషయం అమ్మకు తెలియకూడదు. ఇదిగో రా, వేడిగా దోశలేసాను తిని. ఇదేంటి తినకుండా వెళ్తుంది? ఏ ఇందిరా, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డా? అదేం లేదమ్మా. మరేంటి అదేమి తినకుండా వెళ్తుంది? డబ్బులిచ్చి పంపానమ్మా, క్యాంటీన్లో తింటుందిలే. అవునా? క్యాంటీన్లో తినడానికి డబ్బులు ఇవ్వు, బస్సులో వెళ్ళడానికి డబ్బులు ఇవ్వు. ఇవన్నీ మన వల్ల అయ్యావు కావు ఇందిరా, చెప్తున్నా. అంత గారాబం చేయకు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. తర్వాత నీ ఇష్టం, మీ చెల్లెలి ఇష్టం. కౌసల్య, కౌసల్య, ఒక్క నిమిషం ఆగు. నేను కాలేజ్కి వెళ్ళాలి, తప్పుకో. నాకు సమాధానం చెప్పి వెళ్ళు. నేను చదువుకోవాలి. నేను వద్దు అనలేదే. నాకు చదివే ముఖ్యం. నీకు చదువు ముఖ్యమైతే నాకు నువ్వు ముఖ్యం. మా అక్క కష్టపడి నన్ను చదివిస్తోంది. మీ అక్క నిన్ను ఎందుకు కష్టపడి చదివిస్తుంది? ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని కదా. ఇప్పుడేంటి? ఆ మంచి అబ్బాయిగా నేనుంటాను కౌసల్య. అవును కౌసల్య, నీ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. నువ్వు చదువుకో, నేను వద్దనట్లేదు. కానీ అంతకుముందు నన్ను లవ్ చేస్తున్నాను చెప్పు, నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ముందు నేను నా చదువు పూర్తి చేస్తాను, తర్వాత లవ్ గురించి మాట్లాడదాం. లవ్ చేయడానికి చదువుకోవడానికి ఏంటి సంబంధం? ప్లీజ్ కౌసల్య, నన్ను కొంచెం అర్థం చేసుకో. నిన్ను చూడకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. నేను కాలేజ్కి వెళ్ళాలి, తప్పుకో. ఓకే, నిన్ను నేను డిస్టర్బ్ చేయను. కాలేజ్కి వెళ్ళి చదువుకో. బట్ దానికంటే ముందు ఒక విషయం తెలుసుకో. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని డిసైడ్ అయ్యాను. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నేను మా అమ్మ నాన్నతో కూడా చెప్పాను. నన్ను నమ్ము కౌసల్య, ప్లీజ్ నన్ను నమ్ము. ఇప్పటికి కూడా నువ్వు నమ్మలేదంటే రేపు నా శవాన్ని చూస్తావు.